ఏపీలో 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు గారు అండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? మాకు ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అందుకనే మేము ఆయననే మా హీరో అనుకుంటాం. మేము ఇప్పటికీ తెలంగాణలో కూడా ఆయన్నే మాకు హీరో అనుకుంటాం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు మాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఆయన్నే హీరో. ఎందుకంటే చంద్రబాబు గారు మా ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. చంద్రబాబు ఏ ప్రాబ్లం లేకుండా మాకు ఇక్కడ ఉన్నప్పుడు నేను తెలంగాణ వాడినే, అందుకనే ఆయన గురించి చెప్తున్నాను. ఆయన బెస్ట్ పర్సన్. ఎలా అనిపించేది పాలన? చాలా బెస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు. ఏం నచ్చదు అంటే చంద్రబాబు గారిలో మీకు ఏం నచ్చుతుంది? ఆయన చేసిన పనులు ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఇంత నీట్గా ఉండే ఇక్కడ వర్క్స్ కూడా మాకు ఇబ్బంది లేకుండా, వర్కింగ్ కూడా వర్కర్స్ కూడా ఇబ్బంది లేకుండా మాకు ఇక్కడ ఏది ఉన్నా చేసుకుంటూ వెళ్ళిపోయేది మేము, ఏ కంప్లైంట్ లేకుండా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అప్పుడు చాలా డిఫరెంట్, అక్కడ ఆయన్నే నెగ్గుతారు, ఇది మాత్రం 100%. మరి 5 years జగన్ పాలన బాగా చేశాడు, మళ్ళీ జగనే వస్తారని అంటున్నారు కదా? చెప్పలేము సార్, దాని గురించి చెప్పలేము. ఎందుకంటే మనము వాస్తవం చెప్పొచ్చు, ఇప్పుడు ఉన్నది చెప్పొచ్చు, జరగబోయే చెప్పలేం కదా. జరగబోయే చెప్పేది ఉంటే మనకే మనం ఇట్లా. మరి జగన్ పాలన ఎలా అనిపించింది? 5 సంవత్సరాలు చూస్తుంటారు మీరు. ఇక జగన్ గారిది అంటే ఆంధ్ర సైడ్ కదండి, అదేం చెప్పలేము. ఎందుకంటే ఆయన పిల్లల్లో ఎడ్యుకేషన్లో చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నాడు ఆయన. అక్కడ మేము చూస్తుంటాం యాడ్, అక్కడికి వెళ్ళింది లేదు చూసింది లేదు, కానీ ఆయన యాడ్లు చూస్తుంటాం కదా, ఆ పర్పస్గా ఓకే అంతే. కానీ మేము కళ్ళతో ఇక్కడ చూసాం చంద్రబాబు గారిని, ఆయన పరిపాలన ఇక్కడ చూసాం కాబట్టి ఆయన గురించి చెప్తున్నాం మేము. మరి నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ గారి గురించి ఐడియా లేదండి నేను, ఎందుకంటే అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఉన్నది చెప్తున్నా, బాబు గారు ఇక్కడ ఉన్నప్పుడు. ఓకేనా, బాబు గారు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఆయన చెప్తున్నాను. లోకేష్ గారిది అంత ఐడియా లేదు నాకు. ఆయన మాత్రం బెస్ట్ పర్సన్. అంటే చాలా మంది అంటుంటారు హైదరాబాద్ డెవలప్ అవడానికి చంద్రబాబు కారణం అంటారు. అవును, చంద్రబాబు గారే కదా ఫస్ట్. ఆయన పాలన ఉన్నప్పుడు చంద్రబాబు గారే ఇక్కడ, ఆయన ఉన్నప్పుడే బెస్ట్ ఇక్కడ. చంద్రబాబు గారి పాలనే బెస్ట్ ఇక్కడ, అక్కడ కూడా ఆయన్నే వస్తారు, ఇది మాత్రం షూర్. అంటే చంద్రబాబు వస్తే అమరావతి ఆగిపోయింది కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. మళ్ళీ స్టార్ట్ ఆయన మీద ఓపెన్. ఇప్పుడు ఆయన ఆపిరు కాబట్టి ఓడిపోయి కొందరు అనుకుంటారు, కానీ ఇప్పుడు ఆయన వస్తే మాత్రం అది కంటిన్యూ కావచ్చు. అమరావతి రాజధాని అవుతుంది, అమరావతి రాజధాని కావచ్చు, అది ఫ్యూచర్. అది ఫ్యూచర్ మనం ఏం చెప్పలేము, ఇక ఆయన వచ్చిన తర్వాతే ఏదైనా కావాలి.